నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో. అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. అంజలి, చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరప్పమ్మా. పెళ్లి కొడుకు చెప్తుందా? పెళ్లి కొడుకు ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగానేనో 4 హాస్టల్ లాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఇట్రా. ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేనిస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వెళ్ళు, నేను గుడికెళ్ళి వస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకివ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. మొక్కల తర్వాత కలుపుతారు, ముందు వందరాని ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండే, పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయన. రండి రండ్రా. రండి. నువ్వేనా మొక్క? ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, మొక్కలు తిరిగిన మొగోళ్ళతోటి ఓటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలా? అదే షో. చెప్పత్రా మామ, తీయండి బాబు, తీయండి. పాకెట్లు సొమ్మంతా తీయండి. అలా చూస్తారే, తీయండి. క్యాష్ డౌన్, క్యాష్ డౌన్. తర్వాత ఇస్తాను, మరొక ఆట అండి. ఏంటి బాబు, మరో ఆట అయ్యాలా? పాపం పాకెట్టు ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్ర, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకులాలు ఉన్నాయి. పట్టుకోడు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడటానికే తీయబోయే చైన్ తీయే. అలా చూస్తామని తీయే. వెరీ గుడ్. మగోడంటే ఇలా కూడా. ఈ ఆట కూడా బాగుంది. టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. డబ్బులు ముందు మొక్కలైనా తర్వాత డబ్బులు ఇస్తాం. అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడే రా, వేసుకున్న చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట్రా వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదులు. నీకు మర్యాద ఏంట్రా గొట్ట? ఏమైంది? పెళ్లి కూతురు అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? ఏంట్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారు. గోపి, ఇందులో మన తప్పేం లేదుగా? మన తప్పేం లేదురా. ముందు వాళ్ళే చేసుకున్నారు. ప్రామిస్ రా.
కాబోయే బావని కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావురా? ఎప్పుడో వేకువజామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళలో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా. ఎప్పుడు వాడి ఇంట్లో లేడని ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. చిత్ర, నేను రఘుని కలవాలి. రా. రే రఘు, హ్మ్? నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర, ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు. అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతోంది ఆ దేవాలయం. అక్కడికి తీసుకెళ్లి ఓ పసుపు తాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుదాం? అందుకే చిత్ర, ఓ 2 నెలలు ఓపిక పట్టు. నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర, రాకపోతే వస్తుంది. ఛే! నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు. బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే? నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చేస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, రఘు ఇంటికి వచ్చి వారం రోజులవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న. ఏం చేయమంటారు నన్ను? ఆ? కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను. తండ్రినే. కానీ వాడు చేసిందేంటి? ఈ రోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి, మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందట్టు కదా, దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో, నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలు అడుగు పెట్టనిచ్చావో ఎవర్రా ఈ అమ్మాయి?
నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు. కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడినెలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కండ, కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు? ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో, వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిన్ను నేను కొన్నవి, ఆఖరికి ఈ చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి. నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పట్టి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాడు. ప్లీజ్, 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమగా అవమానించారు. థాంక్స్. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. అది కాదు చిత్ర. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర, నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేశావు. అవునన్న, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నే కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డను నాన్న. నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు, ఇంకెవరిస్తారు నాన్న? తండ్రినేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశా. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నువ్వు చంపేశావు నాన్న. చంపేశావు. అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది, మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది, ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో, ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు.
మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం, ఆశ కలగాలి. అందుకే అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల, నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి రా, చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న ఓ కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను, ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని, పెంచి, పోషించి, చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండి రా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందిరా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాలు మొండి గోడల మధ్య సమాధి కాకూడదు. అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు. అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో, అప్రయోజకులుగానో, అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్లే పులేల గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ తెండూల్కర్ అలా కానున్నారు. మీకు బాగున్నారు. మీరు యూత్, అవర్ ఫ్యూచర్. బాగున్నారా? బాగుండాలి. ఏమండి, అటు చూడండి. అలా చూడు. ఏమండి అటు చూడండి. రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు? ఇంకో 2 నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది. వచ్చి నువ్వు పడుకో, పడుకో. ఏంటి సార్, కాలేజ్ పేరుపోతుందని తెలిసి బెడ్రూమ్ లో పడుకుని టీవీ చూస్తారా? నేను చూడలేను సార్. అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోమంది. పడుకో. ఛే! ఒరేయ్ చరణ్, ఆగరా. నీకేమైందిరా? ఇప్పుడు దాకా బాగానే పడుకున్నావు కదా. ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్. నాకు కూడా. మీకు ఇది కాలేజ్ అవ్వచ్చు, మాకు మాత్రం దేవాలయం. మా ప్రాణాలు అర్పించినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకుంటాం. గుడ్ బై. లింగం, నీ పేపర్ ఏంట్రా ఇది? పప్పీ మాస్టర్ కి లింగం నమస్కారం. మీది తినాలి, మాది తినాలి. ఆ మీది తినాలి, ఆ మాది తినాలి. ధర్మిళ 90కి తక్కువ కాకుండా 100కి ఎక్కువ కాకుండా మార్కులేసి మమ్మల్ని ఆనందపరుస్తారని ప్రార్థన. ఇవన్నీ ఇంత కరెక్ట్ గా గుర్తు పెట్టుకున్నప్పుడు ఆన్సర్ ఎందుకు గుర్తుండవు నీకు? అవి గుర్తులాకే ఈ రాశా.
సరే ఇది కరెక్ట్ అని చూడు. కరెక్ట్. పట్టుకో. రే నీ పేపర్ ఎదురా. రెండు వచ్చేసి అంతా ఓకే కదా? ఓకేనా? అంతా ఓకే. సార్, నేను చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు, మీరు కూడా క్షమించదు. 10 రోజులు తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు. చేస్తాను రా. 10 రోజులు కాదు, 25 రోజులు చేస్తాను. సార్, సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు, రిఫ్రెష్మెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పండి సార్. మ్మ్. మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాను. సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్, ఆల్రెడీ ఐసీయూ సార్. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్. అయిపోయిందా? నిన్నే రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లుండి నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు. అంటే డిగ్రీలు ఇంటికి పంపించేస్తారా సార్? గెట్ అవుట్! దొరికింది. ఒక లింక్స్ ఓ సూపర్ ఐడియా దొరికిందా? ఏంటది? ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళకపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు. అవును. హే, విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోరు. సో నేను సూపర్ డెసిషన్ వచ్చాను. ఏంటది? మన మంగళపట్టి అప్పారావు లేడు, కటికలు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. ఆడు మా ఫాదర్స్ రా. ఇలా అందించాలరా, నేను అందుకుపోతాను. సాగర్ సత్తికల్ లేడు, ఆయన డాక్టర్ చంపు కాబట్టి ఆయన మా డాడీ. ఫిక్స్ అయిపోరా. మరి నాకు రే ఆ సైకిల్ కూడా సింహాచలం లేడురా, ఆడి ఫాదర్. ఆడికి నీకు దగ్గర పలికి ఉంటారా? మీ నాన్న డౌటే నాకు. రికార్డింగ్ డాన్స్ రాంబాబు నీ బాబు చీప్ గా ఉంటుంది ఎవరా? నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా. నీకు ఓకే? ఓకే. ఓకే. చెప్తా. ఒరే లింగం ఆగండి. ప్లాన్ వచ్చింది చేంజ్. నా బాబు నీకు కావాలా? ఎవరి బాబులు వాళ్ళకే. ఒరిజినల్ బాబు. ఈ ఫిట్టింగ్ ఏంట్రా? ఫిట్టింగ్లు కాదమ్మా, అదంతే. ఓకే. Come on. ఏరా ఆ, దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నేనా? అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? సిగరెట్లు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నువ్వు నిజంగా ఏ FBI లోను CBI లోను ఉండాల్సిందానివే. బై మిస్టేక్ నా అదృష్టం కొద్ది నా చెల్లిగా పుట్టావు. నీ పొగడ్తలకు నేనేం పన్ను గాని ఇదేంట్రా? దీన్ని ఎక్కడో చూసినట్టుంది. దీన్ని ఏమైనా సిగరెట్ ప్యాకెట్ అంటారా? ఆహా, దీన్నేమంటారో నాన్న అడిగి చెప్తాను. అడుగు. నాన్న, వీడేం చేశాడో తెలుసా? ఏదో ఒకటి చేయకపోతే వాడు చర్య ఎలా అవుతాడన్నా? ఏం చేశాడో చెప్పు. చెప్పనా? హే, ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకే? ఏం లేదు నాన్న, నేను సిగరెట్ కాలుస్తున్నాను చెప్పడానికి ట్రై చేస్తున్నా అంతే. ఇదిగో. ఎరా, కన్న తండ్రి ముందు సిగ్గు లేకుండా సిగరెట్ కాల్చుతానని చెప్తావా? ఏమో ఇది పూర్తిగా చెడిపోయాడు. ఇదిగో నాన్న, ఇదేం నా కోసం కాదు, నీ కోసమే. ఏటావా? ఆయన చేత నేను కష్టపడి సిగరెట్లు మానిపిస్తే నువ్వు కాల్చమని మళ్ళీ తెస్తావా? నువ్వు కూడా నన్ను ఇలా అపార్థం చేసుకుంటే ఎలా అమ్మా? ఈ సిగరెట్ పెట్టి అనుకుంటావా? కాదు, నీ మాంగళ్యం అమ్మా. ఏమా నాన్న రోజుకు 4 సిగరెట్లు కాల్చేవరా? నువ్వేమో మొత్తానికి ఒకేసారి మానిపించావు. అవును. ఏ లోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా. ఒట్టు ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను. అవునా? ఆ, ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం? కాల్చండి, మెల్లిగా మానేద్దురు గాని. అంతేనంట. ఉమ్. ఆ, ఇది కూడా నీకోసమే నాన్న, ఉంచుకో. ఆ? అమ్మా వెళ్ళి పైకి కాకి పడరా. చూడా వినపట్లేదు నీకు? వెళ్ళి తీసుకురా. ముందు చితక్ పడతాను. ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా, మంచి సలహా ఇచ్చాడు. నాన్న ఏమిటి నాన్న? ఏం లేదు నాన్న, ఆ, ఈ రోజు ఒకసారి నువ్వు మా కాలేజ్ కావాలి నాన్న. మళ్ళీ ఏ అదో పని చేసావు నాన్న? అంటే నేను ఏదో పనులు తప్ప వేరే పనులు చేయను, నువ్వు ఫిక్స్ అయిపోయావు నాన్న. అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటాం. మచ్చుకో ఒకటి వదులు నాన్న. నేను మా కాలేజ్ లో బాంబు పెడితే ఆ. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా?
అవునా ఆ, మా ధైర్య సాహసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు. అదేదో నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త పుత్రోత్సాహం ఉంటదంటే హ, నువ్వు వస్తే అలా తేడా ఇస్తాడు తీసుకుంటాను. నిజమేనన్నా? నిజం సార్, ఈ చెవులతో విన్నాను. పప్పి గారు, మీలాంటి లెక్చరర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేవి కమెంట్ సార్. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి నాన్న. మ్మ్. వీళ్ళేనా మీ ఫాదర్స్? అవును సార్. అవును సార్, నిజం సార్, మా ఫాదర్సే. మీరెందుకు అబద్ధం చెప్తారులేండి. సరే, మేము కొంచెం మాట్లాడుకోవాలి. మీరు కాస్త బయటకు వెళ్తారా? అంటే మేము కూడా అక్కర్లేదు, వెళ్ళండి. సరే, బాగా మీరు మాట్లాడండి. మాట్లాడినా ఓకే. నమస్తే అండి. రండి, కూర్చోండి. చరణ్ మా అబ్బాయి అండి. మ్మ్. నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్. మంగళ అప్పారావు. మ్మ్. మరి మీరు? నా పేరు అప్పలనాయుడు, జెడ్పీటీసీ మెంబర్ నండి. జెడ్పీటీసీ. చాకలి సత్తిగాడు. ఇంకా నా పేరు సత్యనారాయణ, ఈయన అమ్మన్న, మాది బెల్లం వ్యాపారం. సైకిల్ షాప్ సింహాచలం, రికార్డింగ్ డాన్స్ రాంబాబు. సార్, వాట్ మెమరీ. మ్మ్. నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. హ్యాపీగా ఫీల్ అయ్యారా? అవునండి, అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది. మీరు అంతేనా? కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం. వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టినట్లేదు. ఏమిరా, వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే, సిగ్గులేదు మీకు? మీకేమన్నా మెంటలా? ఏం మాలిష్ చేస్తావా? ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? రేయ్ మంగళప్పారావు, నీ కటింగ్లు నా దగ్గర కాదు. మర్యాదగా మీరంతా వచ్చి లైన్ లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే, లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతులు లేకుండా చేస్తాను. We are ashamed that our children are studying under a principal like you. We shall report to the government. Come on. ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా, మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై. ఇంకా ఏమిట్రా సంగతులు? అమ్మెలా ఉంది? అమ్మా ముసల్దాన్లా ఉందిరా. పట్టుదని తెచ్చుకోండి అయితే. అలాగే. అంతా బాగున్నారా నాన్న? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారమ్మా. అది సరే గాని మీ ఇంజనీర్ ఎలా ఉంది? దానికేమిరా, బంగారం. ఒరే బంగారం, మీ నాన్న ఫోన్ రా. నీ మాట వింటుందా?